బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రమంతటా ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆల్చినవన్న గారి నాయకత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో తంగలపల్లి మండలంలోని బదనపల్లి గ్రామంలో ఈరోజు ఈ పాదయాత్రను ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి వచ్చేసిన టీపీసీసీ కోఆర్డినేటర్ గారు అరవింద్ గారు, అలాగే జిల్లా కోఆర్డినేటర్ తిలక రమేష్ గారికి, అలాగే తంగలపల్లి మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ, ఏదైతే గత 10 సంవత్సరాల నుండి కాలంలో బీజేపీ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ప్రైవేటుకు దారాదత్తం చేసి సామాన్య ప్రజల మీద భారం మోపుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని అవహేళన చేసుకుంటూ వాళ్ళ పరిపాలన కొనసాగిస్తున్న తరుణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని రాజ్యాంగ పరిరక్షణ ఏ విధంగా ఉంటే ఈ సామ్యవాద రాజ్యంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ముందు కొనసాగాలి, ఏ విధంగా పాలకులు ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలి, రాజ్యాంగం సాక్షిగా ముందుకు పోయే తరుణాన్ని వాళ్ళు కించపరుస్తూ ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే పాలన కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటినీ తుడిచిపెట్టే విధంగా గ్రామాన ప్రజలందరినీ చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ జాగృతం చేసుకుంటూ రాజ్యాంగాన్ని విలువలను కాపాడాలని చెప్పి రాజ్యాంగం ద్వారా సంకల్పింపబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన రక్షణ కలవాలని, అందరికీ దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాగానే బీసీ కులగణన చేపట్టడం జరిగింది. ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం. అలాగే ఎస్సీ వర్గీకరణ ఒక 30 సంవత్సరాల నిరీక్షణకు తెరపడే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముందుకు రావడం జరిగింది. దీన్ని ఇటువంటి జీర్ణించుకోలేని పాలకులు కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగంలోని చట్టాలను మార్చి సామాన్య ప్రజలకు నడ్డి విరిచే విధంగా ఈరోజు వాళ్ళు పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని విలువలను కాపాడాలని చెప్పి, రాజ్యాంగాన్ని మనమే పరిరక్షించుకోవాలని చెప్పి కంకణబద్దులై ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుం బిగించి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్క గడపకు తెలియజేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి గడప కూడా చేరుకునే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తారని తెలియజేస్తూ, మరొకసారి ఈ రాజ్యాంగాన్ని అందరం కూడా పరిరక్షించుకోవాలని ఆకాంక్షిస్తూ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, కాంగ్రెస్ పార్టీ. పిసిసి అధ్యక్షుల వర్యులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు ఆది సీనన్న నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వెమ్లవాడ నియోజకవర్గాల్లో గ్రామాన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుంది. మొన్న చూశారు పార్లమెంట్లో నియంత అమిత్ షా ఏమన్నాడు, అంబేద్కర్ అంటే మీకు పుణ్యం రాదు, దేవుని కలుసుకోమన్నారు. ఆ యొక్క అమిత్ షాకి మేము డిమాండ్ చేస్తున్నాం, 100,000 టైమ్స్ అంటాం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. అది ఉంటేనే ఈరోజు మాకు రాజ్యాంగ స్వేచ్ఛ ఉంది. మేము కొన్ని అలాట్మెంట్స్ కానీ ఆర్టికల్స్ చేసుకుంటామంటే ఆ రాజ్యాంగం ద్వారా చేసుకుంటున్నాం. కావున ఈ యొక్క పాదయాత్రలో, రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో చాలామంది ఉత్సాహంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి. కావున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా, రాజ్యాంగాన్ని రూపురేఖలు మార్చే విధంగా ఈనాడు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్దలు, గౌరవ పెద్దలందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి
ఈ దేశాన్ని కాపాడుకుంటాం, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని కాపాడుకుంటాం. ఏదైతే ఈ సమాజంలో మరి బలుగులు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పి చిన్నతర కులాలు గొప్పగా నాంది పలకాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఇలా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు టోనీ గారి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సారథ్యంలో మీ అందరి నాయకత్వాన మరి గ్రామాల ఈ పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.